స్పేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ గాదె మధు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఉప్పల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ అనుమానాస్పదంగా మృతి చెందింది 8వ తరగతి విద్యార్థిని అనిత. నిజంగా తన మృతి పట్ల అందరూ ఇక్కడ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా స్టూడెంట్స్ యూనియన్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాయి. సరైన న్యాయం చేయాలి, వారి కుటుంబ సభ్యులకి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మధు గారితో మాట్లాడదాం. ఏం చెప్తారండి? నిజంగా ఎవరు ఊహించనిది ఇంత దారుణంగా జరిగింది. చిన్న అమ్మాయి అప్పుడే ప్రాణాలు కోల్పోయింది. బట్ ఎలా చనిపోయింది, అసలు ఎందుకు చనిపోయింది అనేది ఇప్పటికీ అసలు ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. ఏం చెప్తారు? మేడం మేము ఇక్కడికి వచ్చి 8కు అట్లా వచ్చినాం మేడం మార్నింగ్. ఇప్పటివరకు ఏ ఒక్క ప్రిన్సిపాల్ ఆర్సో మేడం ఈ సొసైటీకి సంబంధించిన వారు ఒక్కరు కూడా ఇప్పటివరకు రెస్పాండ్ ఇవ్వలేదు. అసలు ఎందుకు రెస్పాండ్ ఇవ్వట్లేదో కూడా అర్థం కావట్లేదు. చిన్న పాప 8th క్లాస్ ఆమె, తను ఎలా చనిపోయిందో కూడా ఇప్పటివరకు ప్రశ్న గుర్తే ఉంది కానీ సమాధానం మాత్రం దొరకట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సొసైటీ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా అసలు వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుదామన్నా కానీ ఒక్కరిని కూడా బయటికి రానివ్వట్లేదు. అసలు ఎందుకో కూడా అర్థం కావట్లేదు. ప్రిన్సిపాల్ కూడా లేదు. ప్రిన్సిపాల్ని అడుగుతానేమో తను లేదు, ఇన్ఛార్జ్ ఇచ్చారని చెప్పేసి అన్నారు. ఇన్ఛార్జ్ని అడిగినా కూడా తను కూడా సైలెంట్గా ఉంది. చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటి వరకు రోనాల్డ్ సెక్రటరీ, బాధ్యత గల సెక్రటరీ తనపై ఉంచి కోట్లాది పిల్లల జీవితం తన మీద పెట్టినప్పటికీ తన పిల్లలలాగా చూసుకోవాల్సిన సెక్రటరీ గారు రోనాల్డ్ రోసో ఇప్పటివరకు ఈ ఘటన పైన ఇప్పటివరకు స్పందించలేదు. ఇదే విధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉండి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 మరణాలు జరిగినాయి స్టూడెంట్స్ పైన. సార్ ఉన్నప్పుడు తన కొడుకుల కంటే ఎక్కువ చూసుకున్నాడు మమ్మలను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది? తెలంగాణ ప్రభుత్వం ఒక మాట అన్నది ఏమని, తెలంగాణ ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి సోషల్ వెల్ఫేర్కి అంత మంచిగా ఉన్నాయి అని చెప్పేసి అన్నది తెలంగాణ ప్రభుత్వం. ప్రజెంట్ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ లేడు సోషల్ వెల్ఫేర్లో. ఇప్పుడు ఎలా ఉన్నాయి సోషల్ వెల్ఫేర్స్? ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, రోనాల్డ్ రోస్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? తెలంగాణ ప్రభుత్వం చేసిందా, ప్రవీణ్ కుమార్ సార్ చేసిందా? తన పిల్లల సొంత పిల్లలంగా చూసుకొని ఒక్క చీమ చిటుక్కుమన్నా కూడా ఎమ్మటే ఇట్లా ప్రత్యక్షమై కొంతమంది జీవితాలను బాగుపరిచిన ప్రవీణ్ కుమార్ సారు ఇప్పుడున్న సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు? తను 3 నెలలకు కూడా ఒక్కసారి కూడా తన అధికారమైన మాసప్ ట్యాంక్లో ఉన్న కార్యాలయానికి ఒక్కసారి కూడా వాళ్ళ సెక్రటరీగా బాధ్యత తీసుకున్న తర్వాత కూడా ఒక్కరోజు కూడా అందులో అడుగు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? పిల్లలంటే బాధ్యత లేదా? కొన్ని కోట్ల మంది విద్యార్థుల జీవితం తన మీద పెట్టినప్పుడు ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు రాడు? ఎందుకు విజిట్ చేయడు? ప్రతి ఒక్క స్కూల్ విజిట్ చేయాలి. అక్కడ జరుగుతున్న విద్య ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అంటే ఒక నార్మల్ అనుకో. గర్ల్స్ హాస్టల్ ఏ విధంగా ఉండో ఇప్పటి వరకు ఒక కేర్ టేకర్ లేడు, ప్రిన్సిపాల్ని అనౌన్స్మెంట్ చేయలేదు, స్టాఫ్ కరెక్ట్ లేదు. ఏ విధంగా ఇలా ఉంటే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ రన్ చేయడం చాలా కష్టం. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ సంఘటన పైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏం డిమాండ్ చేస్తున్నారు? మా స్పేరో స్టూడెంట్ యూనియన్ నుంచి డిమాండ్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా వాళ్ళ ఫాదర్కో మదర్కో ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలి. అదేవిధంగా వాళ్ళకు ఒక 50 lakhs అమౌంట్ ఇవ్వాలి. 3 ఎకరాల భూమి ఇచ్చి అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి. సో స్పేరో స్టూడెంట్స్ యూనియన్ కోరుకుంటుంది అండ్ డిమాండ్ చేస్తుంది ఒకటే, అనిత కుటుంబ సభ్యులకు సరైన న్యాయం చేయాలి. ఏదైతే లోపం కనపడుతూ ఉందో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాటన్నింటినీ సరిచేసి ప్రభుత్వం బాధ్యత తీసుకుని ముందున్నట్టుగా అదేవిధంగా చక్కగా ఈ గురుకుల పాఠశాలను నిర్వహిస్తే ఎంతోమంది జీవితాలు ఎక్కడైనా నిలబడతాయి, కాపాడతారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని స్పేరో స్టూడెంట్స్ యూనియన్ చెప్తుంది. ఇక్కడే స్కూల్ దగ్గర ఉదయం నుంచి ఏఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక స్పందన ఇవ్వండి, రిప్లై ఇవ్వండి, ఏం జరిగిందో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ వారు పొద్దున్న నుంచి ఇక్కడే ఉండి ప్రొటెస్ట్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఏం చెప్పాలి? నా పేరు మొహమ్మద్ అన్వర్, ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుని. నిన్న జరిగినటువంటి సంఘటన 8 గంటలకు అత్తస్వాతుగా అనిత అమ్మాయి మృతి చెందడం జరిగింది. మృతి చెందిన సమయంలో ఇక్కడ ఫ్యాకల్టీ, ఇక్కడ స్టాఫ్ లేని సందర్భంలో మృతి చెందిన విద్యార్థి స్నేహితులు హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం జరిగింది. అక్కడ ఏమైందంటే అమ్మాయి మృతి చెందిందని చెప్పేసి హాస్పిటల్ యజమాని చెప్పారంట. 9 గంటలకు 10 గంటల సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు రాకముందుకే గాంధీ హాస్పిటల్కు తరలించడం ఈ యజమాన్యం చేయడం జరిగింది. ఈ అనిత అమ్మాయి చనిపోవడం కారణం గురుకుల యజమాన్యమే.
దీనికి మేము ఏఐఎస్ఎఫ్గా పొద్దున్న నుండి ఇక్కడ కూర్చున్నా కానీ విద్యాశాఖ అధికారులు ఇప్పటి వరకు సందేహించడం చాలా సిగ్గుచెట్టు. ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అనిత కుటుంబానికి న్యాయం చెప్పాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. స్కూల్ ప్రిన్సిపల్ కానీ స్కూల్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా, మీతో మాట్లాడారా, ఏం చెప్తున్నారు? మేము పోయి ప్రిన్సిపల్ గారికి అడిగాం, ఏ సమయంలో ఏమైంది మేడం అంటే, మీరు ఉన్నారా అంటే మేము లేము, 4 స్టాఫ్స్ ఉన్నాము అని చెప్పడం జరిగింది. మేడం మరి ఎట్లయిందంటే భోజనం చేసిన తర్వాత అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది అంటే హాస్పిటల్ 108కి ఫోన్ చేశాం కానీ 108 రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా విద్యార్థులు స్నేహితులు కలిసి అమ్మాయిని ఎత్తుకొని స్పార్క్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం చెప్తూ ఉన్నారు. సో మరి ఇక్కడ లోపలికి ఎవరిని వెళ్ళనివ్వని పరిస్థితి, కనీసం గేట్స్ క్లోజ్ చేశారు. అఫ్ కోర్స్ స్కూల్లో పిల్లలకి డిస్టర్బెన్స్ అవ్వచ్చు, కానీ ఇంత పెద్ద ఘటన జరిగితే ఎందుకు బయటకు వచ్చి ఒక మాట చెప్పడం కానీ దీని గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కానీ ఎందుకు చేయట్లేదు? మేము పొద్దున్న నుంచి కూడా ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గత 4-5 గంటలు అయిపోతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం కానీ ఎవరు బయటకు వచ్చి సమాధానం చెప్పని పరిస్థితి ఈరోజు మనం బోడుపల్లి గురుకుల పాఠశాలలో చూస్తూ ఉన్నాం. మీ డిమాండ్ ఏంటండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి ఈ పాఠశాలపై అని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో చూస్తున్నారు కదా, ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది ఒకటే, అనిత కుటుంబ సభ్యులకు సరైన న్యాయం చేయాలి. అలాగే మృతి చెందింది ఏ సమయంలో, ఇవి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడిపోయింది. ఎందుకు సరైన స్టాఫ్ లేరు, వీటన్నిటికీ గురుకుల పాఠశాలే బాధ్యత వహించాలి, వచ్చి ఒక సమాధానం చెప్పాలి అంటూ కూడా ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అటు వారి ఊళ్ళు కావచ్చు, ఊరు ప్రజలు కావచ్చు, అందరూ వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క సమాజం దగ్గర నుంచి, సంఘాల దగ్గర నుంచి ఇక్కడ వారి కుటుంబ సభ్యులకు మద్దతుగా వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు బీఎస్పీ నాయకురాలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అరుణ గారు. నమస్తే అండి, జై భీమ్ అందరికీ. నా పేరు అరుణ, ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుండి ఉప్పల్ అసెంబ్లీ నుండి వచ్చిన. ఇక్కడ అనిత 8th క్లాస్ స్టూడెంటు, సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు ఇక్కడ ఉన్నది. ఇక్కడ మొన్న సోమవారం నాడే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ వదిలిపెట్టి పోయిండ్రు. మంగళవారం ఒక్క నైటే ఉన్నది ఇక్కడ. నెక్స్ట్ డే కళ్ళు తిరిగి పడిపోయింది అని పేరెంట్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసేసరికి చనిపోయి ఉన్నది. ఇక్కడ ఇంత మంచి సిటీలో ఈ ఎదురుగానే ఇన్ని హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఏమైందో కూడా ఎట్లా చనిపోయిందో కూడా చెప్పట్లేదండి. గిరిజన స్టూడెంట్స్, ఎస్సీ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల మీద కేసీఆర్ గారికి ఎందుకు ఇంత చిన్న చూపు, కేటీఆర్ గారికి ఎందుకు ఇంత చిన్న చూపు? మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఇక్కడే ఒక వారం 10 రోజులు పంపించండి, మీరు వచ్చి ఒకసారి చూడండి. ఇక్కడ కోళ్ళ ఫారం లాంటి బిల్డింగ్లలో పెట్టి మేడం ఎంతో ఘోరంగా ఉన్నాయి. కనీసం ఆ పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుదామన్నా కూడా వాళ్ళని రాణిస్తలేరండి బయటికి. ఇంత చిన్న ఆడపిల్లల్ని చంపితే మీకు ఆ పాపం ఉట్టిగానే పోదు మిస్టర్ కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో 1300 మంది పిల్లల్ని బలి తీసుకున్నావు. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జీవితాలతో ఇంకా ఆడుకుంటున్నావు. ఇప్పటికీ మా ఆడపిల్లలు చనిపోతున్నారు. మొన్న చైత్ర చనిపోయింది ఎక్కడ, సింగరేణి కాలనీలో ఆ చిన్న పాప చనిపోయింది, ఆమెకు న్యాయం చేయలేదు. శివయ్య అంతయ్య ఇద్దరు మ్యాన్ హోల్లో పడి చనిపోయారు వనస్థలిపురంలో, వాళ్ళకి న్యాయం జరగలేదు, ఏం ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు వారానికి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, పరువు హత్యలు అనేది, కుల హత్యలు అనేది జరుగుతున్నాయి. మీరు తెలంగాణ ఉద్యమంలో చెప్పిన మాటలేంది, 2 సార్లు అధికారం వెలగబెడుతున్నారు. మీరు అది ప్రగతి భవన్కి, ఫామ్ హౌస్కి తిరగడానికి మీకు టైం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, కానీ మా స్టూడెంట్స్కి కొత్త బిల్డింగ్లు కట్టడానికి మీకు డబ్బులు చేతికి రావు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు భూపాలపల్లి నియోజకవర్గంలో 97వ రోజు ఈరోజు బహుజన రాజ్యాధికార యాత్రలో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ సార్ మమ్మల్ని ఇక్కడికి పంపించిండ్రు. అయితే ప్రవీణ్ కుమార్ సార్ గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు స్టూడెంట్స్కి మెడికల్ ఒకటి సెటప్ చేసి పెట్టిండ్రు. ఆ మెడికల్ది సరిగా పనిచేస్తలేదు. రోనాల్డ్ రాస్ గారు కానీ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు కనీసం వచ్చి ఇక్కడ పరామర్శించాలి కదా. పొద్దున్న నుంచి వీళ్ళు నిన్నటి నుంచి ఉన్నారు, 19 గంటల నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, నీళ్లు కూడా తాగట్లేదు. వాళ్ళ కనీస బాధ్యత లేదా అండి? ఇంత దారుణంగా ఉంది పరిపాలనా వ్యవస్థ. మీకు ఎందుకు అధికారం సిగ్గులేదా మిస్టర్ కేసీఆర్, కేటీఆర్ గారు? మీకు చేతనైతే లేదు, పరిపాలన చేతనైతే లేదు, రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీ ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోండి. మీ ముందుంది ముసుర్ల పండుగ, మా బహుజన రాజ్యం రాబోతుంది. మా బహుజన రాజ్యంలో మా ఆడపిల్లలకు మేము సొంత బిల్డింగ్లు పెట్టి మేము మంచిగా చూసుకుంటాము బహుజన రాజ్యంలో. థ్యాంక్ యూ. జై భీమ్. బీఎస్పీ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అంశం?
బీఎస్పీ నుండి బహుజన్ సమాజ్ పార్టీ మేము మాది ఫస్ట్ ప్రియారిటీయే విద్య అండి. విద్య మీకు తెలుసు, సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఈ ఘటనపై ఈ అమ్మాయికి ఎట్లాగూ చనిపోయింది, వాళ్ళ పేరెంట్స్కి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఒకసారి మాట్లాడుతున్నారు, వాళ్ళ ఆ పాప కాకుండా వేరే పాప చదువుకున్న బేబీ ఉంటే ఇది ఇస్తాము అని అంటే ఆ అమ్మాయే పెద్ద పాప, 8th క్లాస్ చనిపోయిన అమ్మాయే పెద్ద పాప అంటే వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు డిమాండ్స్ పెడుతున్నారు అన్నట్టు. ఇట్లా ఇస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్లలో ఇట్లా ఎవరికో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి, ఏదో ఇట్లా మామూలు జాబ్ ఇవ్వద్దు, పర్మనెంట్ జాబ్ ఇవ్వాలి, 3 ఎకరాల భూమి ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. ఆ పిల్లలకి ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎంత చదువుకుంటా అంటే అంత ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆర్థిక సాయము 50 lakhs ఇవ్వాలండి. ఇది బహుజన్ సమాజ్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్న డిమాండ్స్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, బీఎస్పీ నుంచి డిమాండ్ చేస్తుందో ఒకటే. అనిత అనుమానాస్పదంగా మృతి చెందింది, అనూహ్యంగా మృతి చెందింది. అసలు ఏంటి కారణం అనేది ఎవరికీ తెలియదు. ప్రస్తుతం బాడీ అయితే గాంధీ మార్చరీలో ఉందని చెప్తూ ఉన్నారు. కానీ ఇలా సడన్గా చనిపోవటం, మరీ ముఖ్యంగా హాస్టల్లో కావచ్చు, ఇక్కడ గురుకుల పాఠశాలలో ప్రధానంగా లోపం ఒకటే కనపడుతుంది. సరైన స్టాఫ్ లేకపోవడమే, ఎవరు అందుబాటులో లేరు. అదే మెయిన్ రీజన్ దీని అంతటికి కారణం. పిల్లలే హాస్పిటల్కి తీసుకెళ్లడం ఏంటి, అంత ఘోరంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దయచేసి అటు ప్రభుత్వం కావచ్చు, పూర్తి బాధ్యత కూడా అటు ప్రభుత్వానిది, అలాగే గురుకుల పాఠశాలదే. వారి కుటుంబానికి సరైన న్యాయం చేయాలని బీఎస్పీ డిమాండ్ చేస్తోంది.